హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మౌనిక. ఈరోజు మన టిఫిన్లోకి ఎంతో రుచిగా ఉండే అల్లం పచ్చడిని చేసుకుందామండి. ఒకసారి చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 మంత్ పాటు నిల్వ కూడా ఉంటుంది. ఈ పచ్చడిని మంచి టేస్టీగా చేసుకోవాలి అంటే ఎలా చేసుకోవాలో చూపిస్తాను. మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. ఈ అల్లం పచ్చడి కోసం ఫస్ట్ చింతపండుని నానబెట్టుకోవాలి. ఇలా ఒక గిన్నెలోకి 50 గ్రాముల చింతపండుని నానబెట్టుకోవాలి. 50 గ్రాములు అంటే ఇలా పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుంది. ఈ చింతపండును ఇలా విడదీసి వేసుకోండి. చింతపండులో ఉండే పిక్కలు పీచులు అంతా తీసేసి ఇలా చింతపండుని వేసుకోండి. ఇప్పుడు ఈ చింతపండులోకి బాగా కాచిన నీళ్ళను పోసుకోండి. చన్నీళ్ళను పోస్తే పచ్చడి నిల్వ ఉండదండి. కాచిన నీళ్ళు పోసుకోవాలి. చింతపండు ములిగేంత వరకు నీళ్లు పోసేసి పక్కన పెట్టమని. ఇప్పుడు 50 గ్రాముల అల్లాన్ని తీసుకోండి. 50 గ్రాముల అల్లం అంటే ఇంత ముక్క ఉంటుందండి. ఇప్పుడు ఈ అల్లాన్ని పైన పొట్టు తీసేసి ఇలా ముక్కలుగా పెట్టుకోండి. 50 గ్రాముల చింతపండుకి 50 గ్రాముల అల్లం తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 1 టేబుల్ స్పూన్ మినగపప్పు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. ఈ విధంగా లైట్గా వేపండి. ఫ్లేమ్ని మాత్రం సిమ్లోనే పెట్టి వేయించండి. ఏవి మాడకుండా చక్కగా వేగుతాయి. ఇలా లైట్గా వేగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోండి. ఇవి ఏమీ మాడకూడదండి. మాడితే పచ్చడి రుచి మొత్తం మారిపోతుంది. మాడకుండా లో ఫ్లేమ్లోనే వేయించుకోండి. ఇలా లైట్గా కలర్ మారిన తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసి వేయించుకోండి. అల్లం ముక్కలు అనేది కాస్త వేగితేనే పచ్చడి రుచి బాగుంటుంది. ఇలా అల్లం ముక్కలు వేగిన తర్వాత దీనిలోకి ఒక 20 నుంచి 25 దాకా ఎండుమిరగాయల్ని వేసుకోవచ్చండి. సుమారు గ్రామ్స్లో కావాలి అంటే 20 గ్రాముల దాకా తీసుకోండి. అలాగే ఎండుమిరగాయలు వేగుతున్నప్పుడే 4 వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి వేపుకోండి. మనం చింతపండు ఎంత తీసుకుంటామో దానిలో సగం తీసుకుంటే సరిపోతుందండి ఎండుమిరగాయల్ని. వీటిని కూడా దోరగా వేయించుకోండి. ఇవి కూడా మాడకుండా వేయించుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని నీళ్ళతో సహా వేసేసుకోండి. వేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసి ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టి ఉడకనివ్వండి. నీళ్ళు అనేది కొద్దిగా ఇంకిపోయే వరకు ఉడకనిస్తే సరిపోతుంది. ఇలా నీళ్ళు ఇంకిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని బాగా చల్లారనివ్వండి. ఇలా చల్లారిన తర్వాత వీటినన్నిటినీ మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకుని దీనిలోకి 50 గ్రాముల దాకా బెల్లం వేసుకుని మనం చింతపండు ఎంత తీసుకుంటున్నామో అంతే బెల్లాన్ని వేసుకోవాలి. దీనిలోకి వేడి నీళ్ళు పోసుకుంటున్నానండి. చన్నీళ్ళు పోయకూడదు. వేడి నీళ్ళు పోస్తేనే పచ్చడి నిల్వ ఉంటుంది. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇలా చేసుకున్న ఈ అల్లం పచ్చడిని ఏదైనా డబ్బాలో వేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుని 1 మంత్ పాటు నిల్వ ఉంటుంది. మీకు అవసరమైనప్పుడు తాలింపు పెట్టుకోవచ్చండి. లేదంటే ఒకటేసారి పోపు పెట్టుకుని అయినా పెట్టుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పోపు పెట్టి చూపిస్తున్నాను చూడండి. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత అందులోకి పోపు దినుసులు వేసి వేయించుకోండి. ఆవాలు, జీలకర్ర, పచ్చిశనగపప్పు, మినగపప్పు వేసుకుని దోరగా ఫ్రై చేసుకోండి. ఇలా ఇవి వేగిన తర్వాత ఇందులోకి 4 వెల్లుల్లి రెబ్బలు వేసుకుని ఫ్రై చేసుకుని అలాగే కట్ చేసుకున్న 4 ఎండుమిర్చిని కూడా వేసి ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుని ఇవి కూడా త్వరగా ఫ్రై అయిన తర్వాత ఇందులోకి
2 రెమ్మల కరివేపాకు కూడా వేసుకొని దోరగా ఫ్రై చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పోపు మొత్తాన్ని పచ్చడిలో వేసుకొని అంతా కలిసేలాగా కలిపేసుకోవడమే. అంతే అండి. ఈ అల్లం పచ్చడి ఏ టిఫిన్స్లో వేసుకున్నా చాలా రుచిగా ఉంటుందండి. మరి మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని సింపుల్ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.